శంభో హాయ్ మురుగా. శంకర. హాయ్ విశ్వ. స్వామి, హైదరాబాద్లో ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టి బాగా పూజ చేయించండి. నాది కూడా సేమ్ కోరికే స్వామి. స్వామి, నాకు ఈ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కానీ ఈ తమిళ గాడికి మాత్రం రాకుండా చూడు. స్వామి, నా ఉద్యోగం ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ వాడికి మాత్రం అసలు ఏ ఉద్యోగం రాకుండా చూడు. వస్తామండి. వస్తామండి. ఇది కూడా తగలడింది. కూర్చోవే. పారడి పారు. పాతే పుట్టుడు కూడా వచ్చాడు. ఏం రాస. ఏమయ్యా, నువ్వు బాల్ రుద్దుతున్నావా, లోపల దురదగా ఉంటే గోక్కుంటున్నావా? తొందరగా వేయి. ఎన్నడా బౌలింగ్ ప్రమాదం చూస్తే మన వాడి బౌలింగ్ బిట్లీ మాదిరి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. డే మీ వాడు అవలదా మటాష్ అవలదా చూస్తా ఉండు. ఇప్పుడు మా వాడు సచిన్ దెబ్బేస్తాడు చూడు. రేయ్, ఎయిరా సిక్సరు. కోట్రా. పారడి. కొట్టాను కదరా. ఏమైందిరా? ఏమైందా? అక్కడ మీ వాడి బాక్స్ పగిలింది. అయ్యో మురుగా కనపడి. ఆహా, ఏం ఆంధ్ర కొట్టావురా వాళ్ళతో నాన్న? పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది మరి? కొట్టోడి తిక్క కుదిరింది. భలే కొట్టావురా కన్నా. ఎప్పుడు అడిగినా? నోరు ముయించావు. ఏంటా ఉనికి క్రికెట్ ఆట తెరిమా? బజార్లో కర్రా బిళ్ళ మాదిరి ఆడితివి. తెలియపోతే ఎందుకు ఆడతావా? మీ వాడికి తెలుసా? நம்ம పుల్లకి ఏ పార్టీ అయినా పని చేయకుండా పోయిందో పోయిందిగా. ఇంకా అప్పాది పార్టీకిరే. ఏంట్రా నువ్వు పాకేది? ఎడదారా? నాతో పెట్టుకున్నావంటే నేను ఇక్కడే పాకేస్తా. పుట్టిన వదిలేరా? పోరా. ఎందుకు ఆడుతుంది రా? నీ బొమ్మ ఆడబోకు, ఏం ఆడబోకుంటే. మురుగా, వేల్ మురుగా, అండవా. బాల్ దెబ్బకి బాగా దోల తీరినట్టుంది. ఎరా, ఇంకా నొప్పి తగ్గలేదా? ఉంటేగా తగ్గడానికి. మరి ఇంకా కాలు విరిగిన కోళ్ళ నడకేంటో. ఫిజికల్ ఎక్సర్సైజ్ అమ్మా. ఆహా. అబ్బా, ఒరే, అసలే బాల్ దెబ్బ. లోపల డ్యామేజ్ అయిందేమో, డాక్టర్ చూపించలేకపోయావా? చూపించా, ఏం లేదని చెప్పారు. అయ్యయ్యో, ఏమీ లేదని చెప్పాడా? డ్యామేజ్ ఏం లేదని చెప్పారు. హ, డాక్టర్లకి ఫీజులు అవి బాగా ఇస్తే అలాగే చెప్తారా? చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగాం. నీ మేలు కోరి చెప్తున్నాను, సిగ్గుపడకుండా 10 మంది డాక్టర్లు చూయించుకో. అసలే పెళ్లి కావాల్సినోడివి. మగాడు మేసం లేకుండా బతకొచ్చు, ఇదిగో ఈ పిల్లి గడ్డం లేకుండా కూడా బతకొచ్చు. కానీ మగాడు అనే టైటిల్ పోతే జీవితంలో మూల స్తంభం పడిపోయినట్టే. మరి నువ్వు మగాళ్ళ తిరగకుండా బట్టలు కారేస్తున్నావు ఎందుకు? అమ్మ పూజ చేస్తుంది, పని మనిషి టీవీ సీరియల్ చూస్తుంది. అంట్లు కూడా తోమకపోయావా? మగాడన్న తర్వాత అన్ని పనులు అన్ని యాంగిల్స్ లో చేయాలరా. నీలాగా లుంగి కట్టుకుని లంగడాలో కూర్చోమంటావా? కార్నర్ లో దెబ్బ తగిలేసరికి కామన్ సెన్స్ పోయింది. అదో ఓకే. ఇదిగో ఆరే. లుంగి కట్టుకుని తిరగడం కాదురా, అసలు మీ కుటుంబానికి కట్టుకోవడానికే బట్ట లేకుండా చేస్తా. మురుగా, ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి. ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా ఆడుకోమంటారా? నో, ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీషర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు తీసుకోండి రండి. చందన వారి పట్టు చీర, బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే, బాయ్. పేరు దాన వీర సూరకర్ణ. అరే పదండి రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునా. ఈ డ్రైరు బనీన్తో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా.
అయినా నీకు బుద్ధి లేదే ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేను ఏమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో, బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది. ఆ, అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవునోయ్. నా జీన్స్ ప్యాంటు టీ షర్టు అవే దానం తర్వాత ముందు మీకు ఈ టీ షర్ట్లు ఎవరు ఇచ్చారు? ఏ వేసుకోకూడదా? వేసుకోవచ్చు కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నాం. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అటు చూడండి. చిత్రం బలారే విచిత్రం ఈ రాసనగరుకు నానా ఆ. వాడు దానవేర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా. కోసుకో పెప్సీ కోలా. వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు. ఆనందం కాదప్ప, ఆ. బాధ. మీ బట్టలని ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరించి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్స్లు ఆడతారన్నమాట. ఆమా తంబి. దొంగనాయ లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నాడు. సార్ పోస్ట్. రేయ్, అళగు వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు, నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టం కాదు. నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఆ ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. వేసుకో కోకా-కోలా. నీ పొట్టి ఫ్యామిలీ. కొవ్వు బాగా పెరిగింది. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.